ఈరోజు మన మధ్య ఉంచబడిన సమయంలో నేను మీకు చెప్పవలసినంత నేను కంప్లీట్ చేయలేను, కానీ కొన్ని విషయాలు మీకు నేను తెలియజేస్తాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:18. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:18. ఫిలిపియన్స్ చాప్టర్ 3 verse 18. ఫిలిపియన్స్ చాప్టర్ 3 verse 18. ఎవరైనా చదవండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. చాలండి. ఈ స్టేట్మెంట్ అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా ఏం చేస్తున్నారు? నడుచుకుంటున్నారు. ఈరోజు ఒక ప్రశ్న ఏంటంటే, నువ్వు క్రీస్తు శిలువకు శత్రువుగా ఉన్నావా, క్రీస్తు శిలువకు మిత్రుడుగా ఉన్నావా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. శిలువను గురించిన వార్త ఏంటండి? నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు ఏంటండి? దేవుని యొక్క శక్తి. అలాగే ఉంచండి. ఒక్కసారి ఆలోచించండి ఆ యొక్క మాట ఏంటో. ఇక్కడ 2 గ్రూప్స్ ఉన్నాయి. మొదటి గ్రూప్ ఏంటి? నశించుచున్న గ్రూప్, నశించుచున్న వార్. ఇంకో గ్రూప్ ఏంటండి? రక్షింపబడుచున్న వార్. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, నువ్వు ఏ గ్రూప్లో ఉన్నావని అడిగితే అందరం కూడా చెప్పేస్తాం. ఏంటి? నో డౌట్ ఏ గ్రూప్లో మనం ఉన్నాం? రక్షింపబడుచున్న గ్రూప్లో మేము ఉన్నాం. ఓకే, ఒకసారి ఇవాల్యుయేట్ చేసుకుందాం. శిలువను గురించిన వార్త, దేవుని గురించిన వార్త చాలా మందికి వెర్రితనంగా కనిపిస్తుంది. ముఖ్యంగా దేవుని యొక్క వాక్యం తెలిసిన వాళ్ళు కూడా వెర్రితనంగా వాళ్ళకుంటుంది. ఎందుకంటే వారి యొక్క జీవితాన్ని మార్చుకోనంత వరకు కూడా అది వెర్రితనమే. దేవుడు కృపామయుడు, ప్రేమ కలిగిన వాడు. నీకు జీవితంలో నువ్వు చేస్తున్న తప్పును ఆయన ఎత్తి చూపించి నీ బతుకును మార్చుకో, నీ యొక్క మార్గాన్ని మార్చుకో అని చెప్పిన ప్రతిసారి కూడా అది నీకు వెర్రితనంగా కనిపిస్తుంది. వెర్రితనంగా నీకు కనిపిస్తున్నట్లయితే ఏమవుద్దో తెలుసా? నువ్వు నశించిపోయే గుంపులో ఉంటావని దేవుడు నీకు నాకు తెలియజేస్తున్నాడు. కానీ నీ జీవితంలో దేవుని యొక్క వార్త అది శక్తిగా ఉండాలంటే ఏం చేయాలి? ఆ దేవుని యొక్క వార్త మన యొక్క జీవితంలో ఏం చేయాలి? దాన్ని స్వీకరించేవారిగా మనం ఉండాలి, దాన్ని రిజెక్ట్ చేసేవారిగా మనం ఉండకూడదు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మన యొక్క జీవితంలో మనందరికీ కూడా పరిచయమైన ఒక వాక్య భాగం మనకుంది. మొట్టమొదటి నూతన నిబంధన సంఘం పెంతెకోస్తు తర్వాత పరిశుద్ధాత్మ దేవునితో కట్టబడిన సంఘం, ఆదిమ సంఘం. ఆదికాండం అపోస్తలుల కార్యాల గ్రంథం, అపోస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 37. Acts chapter 2 verse 37. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని. చాలండి. ఏ మాట విన్నారు? శిలువను గురించిన వార్త విని, దేవుని గురించిన వార్త విని వాళ్ళు ఏం చేశారు? వెర్రితనంగా అనుకోలా. వెర్రితనంగా అనుకోకుండా ఆ యొక్క వాక్యము ద్వారా వారు నొచ్చుకొని అంటే ఏంటి? పొడవబడి ఆ మాటలు వారికి దూసుకుపోయినాయి. కరెక్ట్ కదా, నేను చేస్తుంది రైట్ కదా అని పశ్చాత్తాపపడి మారు మనసు పొంది వాళ్ళు ఏం చేశారు? రక్షించబడ్డారు. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటో తెలుసా? దేవుని యొక్క సత్యం, దేవుని యొక్క వాక్యం
సిలువను గురించిన వార్త నువ్వు వింటున్న ప్రతిసారి కూడా అది నీ యొక్క జీవితంలో అది పని చేయకుండా, ఆ యొక్క వార్తను పట్టించుకోకుండా, ఆ యొక్క సత్యాన్ని నీకు జీవితంలో అనుసరించకుండా ఉన్న ప్రతిసారి కూడా దేవుని యొక్క వాక్యం నీకు ఎలాగుంటుందంటే వెర్రితనంగా కనిపిస్తుంది. అది నీకు జీవితంలో శక్తిగా అది ఉండదు. ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ విశ్వాసంలో, క్రైస్తవ కుటుంబంలో పట్టుకున్న యొక్క భయంకరమైన స్పిరిచువల్ డిసీజ్, ఆత్మ సంబంధమైన వ్యాధి ఏంటంటే ఇదే. వాక్యం తెలుసు, వాక్యం వింటే బాగుపడతామని తెలుసు, వాక్యం వింటే దేవునికి సమీపంగా ఉంటామని తెలుసు, వాక్యము ద్వారా దేవునికి రాజ్యములోనికి ప్రవేశిస్తామని మనకు తెలుసు. అయినా కానీ ఇక లోకములో ఆ వాక్యము విలువ తెలియని వారు చాలామంది ఉన్నారు. అది వాళ్ళకి వెర్రితనం. కానీ విచిత్రం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని విలువ తెలిసిన మనం కూడా ఏంటంటే దాని వెర్రితనంగా మనం చూసుకుంటాం. అది నిజంగా క్రైస్తవ సమాజానికి అది చాలా చాలా విచారకరమైనది. దేవుని యొక్క వాక్యం యొక్క శక్తి తెలియని వాడు, దేవుని యొక్క వాక్యం యొక్క గొప్పతనాన్ని తెలియని వాడు, వాడికి వెరితనంగా కనిపిస్తుంది. కానీ దేవుని యొక్క వాక్యాన్ని గురించి చదువుతున్న నువ్వు, ధ్యానిస్తున్న నువ్వు, అనేక సార్లు పరిశుద్ధాత్మ దేవుడు తాను ఏర్పరచుకున్న దాసుల ద్వారా మాట్లాడుతున్న ప్రతిసారి కూడా నువ్వేం చేస్తున్నావు ఆలోచించాయి. సీనియారిటీ పెరుగుతుంది, కానీ దేవునిలో ఉండవలసిన సిన్సియారిటీ మనలో లేదు. రక్షించబడి 20 సంవత్సరాలైంది, 30 సంవత్సరాలైంది, కానీ ఉండవలసిన భయభక్తులు, శ్రద్ధాశక్తులు, దేవుని పట్ల ఉండవలసిన ఆసక్తి మనకు జీవితంలో లేదు. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం మనకు జీవితాలకు వెర్రితనంగా కనిపిస్తుంది. తర్వాత ఏం జరిగిందంటే వారు మారు మనసు పొంది రక్షించబడ్డారు. ఎప్పుడది? దేవుని యొక్క వాక్యము ద్వారా పొడవబడి. ఈ రోజుల్లో సంఘంలో చాలామంది దేవుని యొక్క వాక్యం సూటికి వెళ్తుంటే ఫీల్ అయిపోతున్నారు. నా కోసమే చెబుతున్నాడు. నేనెవడిని అసలే, నా మాట అసలు ఎవరికైనా ఉపయోగం ఉందా? అది దేవుని యొక్క మాట. మీరు ఏ సంఘానికి వెళ్ళండి, ఏ సేవకుని దగ్గరికి వెళ్ళండి, నిజమైన సత్యాన్ని బోధించేవాడు ఉన్నది ఉన్నట్టుగా చెబుతాడు తప్ప షుగర్ కోటింగ్ వర్డ్స్ పెట్టడు. కారణం ఏంటంటే బోధకులమైన మనకు కఠినమైన తీర్పు ఉంది. దేవుని యొక్క వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా చెప్పవలసిన బాధ్యత బోధకులమైన మన పైన ఉంది. అది వింటే నీకు మేలు. చాయిస్ ఈజ్ యువర్స్. చెప్పటం సేవకుల యొక్క బాధ్యత, వింటం విశ్వాసుల యొక్క చాయిస్. వీళ్ళు ఏం చేశారంటే ఈ వాక్యాన్ని విని అవును ఇక వాక్యం నాకే అని హృదయంలో నొచ్చుకొని పడవబడి తర్వాత ఏం చేశారు? పశ్చాత్తాపపడి మారు మనసు పొంది ఏం చేశారు? బాప్తిసం తీసుకున్నారు. అప్పుడు సంఘంలో ఏం చేశారంటే చేర్చబడ్డారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పాలు మనకు తెలుసు కదా, మిల్క్. ఓకే, ఇక మిల్క్లోంచి కొన్ని వస్తాయి. ఏమొస్తాయి చెప్పండి? పాల్లో నుంచి వచ్చేది చెప్పండి ఏంటి? ఫస్ట్ చెప్పండి. దానికి ముందు వస్తుంది మేగడ. అవునా? మేగడ అంటారు కదా, బాగా కాసినప్పుడు పైన ఒకటి తిట్టులాగా ఉంటుంది, అది మేగడ అంటారు. తెలియకపోతే గూగుల్ కొట్టని తెలుసుద్ది. ఓకేనా? సరే, మేగడ అయిన తర్వాత ఏమవుతుంది? తోడు పెడతాం, తర్వాత పెరుగు అవుతుంది. అవునా? పెరుగు అయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? మజ్జిగ. తర్వాత ఆ మజ్జిగ పైన ఒకటి తేలుతుంది ఏంటి? వెన్న. కరెక్ట్ కదా? వెన్న తర్వాత ఏమవుద్ది? వెన్నను వేడి చేస్తే ఏమవుద్ది? నెయ్యి అవుతుంది. అవునా? పాలులో నుంచి ఇవన్నీ వచ్చే పదార్థాలు. ఇవన్నీ ఎప్పుడు బయటపడతాయి? పాలు పాలులాగా ఉంటే వెన్న వచ్చేస్తుందా? పాలు పాలులాగా ఉంటే పెరుగు వచ్చేస్తుందా? ఏమవుతుంది? అక్కడ ప్రాసెస్ ఉంది. ఆ పాలుని ఏం చేయాలి? పొయ్యి పైన పెట్టి మంట పెట్టి దాన్ని బాగా కాస్తే
దాంట్లో నుంచి ఏమొస్తాయి? ఇవన్నీ వస్తాయి. ఇది ఎందుకు చెప్పానో తెలుసా? మన హృదయంలో అంట కొన్ని ఉంటాయి అంట. ఏంటండి? మన హృదయంలో కొన్ని ఉంటాయి. పాలలో ఎలాగున్నాయో ఇవన్నీ, అలాగే మనిషి హృదయంలో కూడా కొన్ని ఉంటాయి. ఏముంటాయి మనిషి హృదయంలో? ఒకసారి తీయండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21, 22. మార్కు సువార్త 7వ అధ్యాయం. లోపల నుండి అంటే ఎక్కడి నుంచి? నాలో నుంచి. మన చూపంతా ఎప్పుడు వాళ్ళలో నుంచి అంటాం, కాదు, లోకం నుంచి కాదు, నీలో నుంచి, నాలో నుంచి, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఏమొస్తాయంట? హృదయములో నుండి ఇవన్నీ వస్తాయి. లోపల ఉన్నాయి. ఆ లోపల ఉన్నాయి బయటికి రావాలి. ఆ బయటికి వచ్చేదానికే దేవుడు ఇలాంటి మందిరాలను ఇచ్చాడు, సహవాసాలను ఇచ్చాడు, సేవకులను ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు. ఇక్కడ ఇన్ని చదివారు కదా, ఎంత లిస్ట్ ఇది? లెక్కెట్టారు ఎవరైనా? పాలలో వచ్చే 4, 5, 7 ఉంటాయి. కానీ మనుషుని హృదయం నుంచి వచ్చే ఏంటంటే ఇంటికి వెళ్ళింది లెక్కెట్టండి, 13 ఉంటాయి అక్కడ. ఎన్ని? 13. ఈ 13 కూడా మన హృదయాల్లో ఉంటాయి. బహుశా మోతాదులు కొంచెం ఒకరికొకరికి తేడాగా ఉండొచ్చు, ఇంకొన్ని కొంచెం 0 కూడా ఉండొచ్చు. ఇట్స్ ఓకే. కానీ కంపల్సరిగా ఇక లోకంలో ఉన్నంత వరకు, ఈ రోజులో చాలామంది నేను మునిగాను, నేను ఇంకేం లేదు, నాలుగు ఇంకేం పరిశుద్ధుడు, నేను పరిశుద్ధ 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 ప్రభువా అని పాడుకుంటూ వెళ్ళిపోతా ఉంటాను. నేను పరిశుద్ధమైన జీవితం అనుకుంటామని. అలా అనుకుంటే నిన్ను మోసపుడుచుకున్నట్లే. కాబట్టి ఇక లోకంలో మనం నించేటప్పుడు మలినం పట్టుకుంటుంది. ఇవి వస్తూ ఉంటాయి. తర్వాత మరి బయటికి రావాలిగా. బయటకు రావాలంటే మరి ఏం చేయాలి? వాక్యం అనే మంట అది పెడితే ఇక్కడ ఉన్నాయని బయటకు వస్తాయి. అందుకని దేవుని యొక్క వాక్యము వాళ్ళతో పొడవబడ్డారు, నడుచుకున్నారు. అప్పుడు ఏమైందంటే వాళ్ళు ఉన్నాయన్నీ బయటకు వచ్చేసి ఫుల్ ఖాళీగా ఉంది ఇక్కడ. ఆవిడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమొచ్చేసాడు, ఇక్కడ ఉన్నాడు. కాబట్టి పాలు సంగతి జ్ఞాపకం చేసుకోండి. పాలు కాసేసారి ప్రతిసారి పాలును కాస్తున్నాను, రోజు కాస్తాం కదా పాలు, కంపల్సరీ కాస్తాం. టీ లేకపోతే మన బతుకు లేకపోతే అవ్వదు. రోజు ముగించి పడదాం మనం, టీయో కాఫీయో పెరుగో ఏదో ఒకటి. అది కాక సమ్మర్ వచ్చేస్తుంది. సో కంపల్సరీగా ఈ పాలు కానీ, ఈ నెయ్యి కానీ, తర్వాత ఇక పెరుగు కానీ, మజ్జిగ కానీ తాగుతున్నప్పుడు ఒక్కసారి ఆలోచించేసి గుటక వేసుకో ముందు, ఈ పాలు ఎలాగొచ్చింది, నెయ్యి ఎలాగొచ్చింది, మంట నుంచి వచ్చింది. కాబట్టి అలాగే నా హృదయంలో కూడా కొన్ని ఉన్నాయి, దేవునికి ఇష్టం లేని ఉన్నాయి. ఇవన్నీ కూడా రావాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యం అనే మంట ఏం చేయాలి? నేను కలిగి ఉండాలి. ఆ దేవుని వాక్యం చెబుతున్నప్పుడు అది నీకేంటంటే మంటగా అనిపించాలి. ఈ రోజుల్లో జోకులు కావాలి జనాలకి. ఈ రోజుల్లో ఏంటంటే పిట్టకథలు కావాలి. ఫుల్ నవ్వించి, అబ్బా ఎంత మంచి ప్రసంగం చేశాడు పాస్టర్ ఈరోజు, సూపర్ ప్రసంగం చేశాడు, అబ్బా నవ్వలేక కడుపు నొప్పి వచ్చేసిందంట అమ్మకాయ. ఆ పాస్టర్ గారికి 100 మార్కులు. ఓకే, నవ్వించేటప్పుడు నవ్విస్తాం, ఏడిపించేటప్పుడు ఏడిపిస్తాం. మేము చేసే పని పరిశుద్ధాత్మ దేవుడు. నేను కూడా అనేకసార్లు ఇక్కడికి వచ్చి నేను చెప్పాలనుకున్నది ఒకటే, దేవుడు చెప్తాడు చూడరా, ఇప్పుడు అది వర్కౌట్ అవ్వదు, కాబట్టి వర్కౌట్ అయ్యేది చెప్పుకున్నాం. ఎందుకని అందరి హృదయ ఆలోచనలు దేవునికి తెలుసు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, నా టాపిక్ ఏంటంటే
సిలువకు శత్రువులు ఎవరు, సిలువకు మిత్రులు ఎవరు? ఈ భాగాన్ని తరువాతి వారాల్లో మనం ధ్యానం చేయబోతున్నాం. ఎందుకంటే ఇది ఆషామాషిగా ముగించే సబ్జెక్ట్ కాదు. ఇక లెంట్ సీజన్ అయ్యే లోపల ఈ గుడ్ ఫ్రైడే రోజు తెగ కారుస్తాం. ఆ కార్చే లోపల ఎక్కడ లేని భక్తి గుడ్ ఫ్రైడే రోజు వచ్చేస్తుంది మనకి. వాటన్నిటి గురించి మనం ధ్యానం చేయబోతాం. సిలువకు శత్రువులు ఎవరు, సిలువకు మిత్రులు ఎవరు? కాబట్టి మనం ఏ గుంపులో ఉండాలని ఇష్టపడుతున్నామంటే అందరూ చెప్తారు, మేము సిలువకు బైబిల్ ఎక్కడుందో ఒకసారి చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:18 ఇంకొకసారి చదువుకుని ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:18. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:18. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యములు చెప్పి ఉన్నాను, ఇప్పుడు నువ్వు ఏడ్చుచు నేను చెప్పుతున్నాను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసి చెబుతున్నాడు, ఇంక నేనేం చేయాలి? మీ యొక్క జీవితంలో దుర్నీతిని తొలగించి నీతితో దేవుడు నింపిన ఆయన పట్ల మీరు ఇదే రకంగా ప్రవర్తించాలా? ఆయనకి మిత్రులుగా ఉండవలసిన మీరు ఆయనకి శత్రువులుగా మీరు ప్రవర్తిస్తున్నారు అని ఎంతో బాధతో ఫిలిప్పీ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు మనకు కూడా అది అన్వయిస్తాయి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, సిలువను గురించిన వార్త, దేవుని యొక్క గురించిన వార్త, అది నీకు వెర్రితనంగా ఉంటుందేమో, దాన్ని పట్టించుకోవట్లేదేమో. ప్రతి పాస్టర్ అలాగే చెప్తాడులే, ప్రతి ప్రసంగం అలాగే ఉంటుందని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే నాశనానికి మార్గంలో దగ్గరగా నువ్వు వెళ్తున్నావు. చర్చికి రావచ్చు, పాటలు పాడచ్చు, ఆరాధన చేయొచ్చు, దేవుని కోసం ఎంత పనైనా చేయొచ్చు. కానీ దేవుని గురించిన వార్త నువ్వు పట్టించుకోవట్లే. దాన్ని నువ్వేం చేస్తున్నావంటే నిర్లక్ష్యం చేస్తున్నావు. తెలిసి నిర్లక్ష్యం చేస్తున్నావు. దాని విలువ తెలిసి నువ్వేం చేస్తున్నావు? పక్కన పెడుతున్నావు. డైమండ్ వాల్యూ మనకు తెలుసు కదా, తెలుసా? తెలీదండి. బంగారం ఓకే, డైమండ్ వద్దు ఓకే, బంగారం వాల్యూ తెలుసా? బంగారం ఓకే, తెలుసా? తెలీదండి. తెలుసు ఓకే. బంగారాన్ని ఎంత ఎలా పెడతావు? జాగ్రత్త పెడతావు లేదా? పోనీలే అనుకుంటావా? ఎవడన్నా ఒక 10 గ్రాములు బంగారం ఎత్తానని చెబితే ఎంత దూరం వెళ్ళిపోతాం. కారణం ఏంటి? ఆ రోజు పనికి కూడా ఎగ్గొట్టి వెళ్తాం. కారణం నేను సంపాదించేది దినానికి ఎంత? 1000 రూపాయలు కావచ్చు, 2000 కావచ్చు, 5000 కావచ్చు. 10 గ్రాములు బంగారం ఎంత అంటే రేటు మనకు తెలియదు అంటారా? 1,00,000 ఉంటుందంట. దేవుని యొక్క వాక్యం యొక్క విలువ నేను వెలకట్టలేను. ఈ లోకమును ఏ వ్యక్తి కూడా దేవుని యొక్క వాక్యానికి విలువ కట్టలేడు. అలాంటి అద్భుతమైన విలువైన వాక్యాన్ని దేవుడు నీకు ఇస్తే నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నాను? ఆ వాక్యాన్ని పక్కన పెట్టి ఆ వార్తను వినకుండా దాన్ని ఒక వెర్రితనంగా చూస్తూ నాశన మార్గానికి, నశించిపోయేదానికి నేను పునాది వేసుకుంటున్నాననే సంగతి మనం గ్రహించి సిలువకు శత్రువులుగా కాకుండా సిలువకు మిత్రులుగా ఉండేదానికి ఒక తీర్మానం మనం తీసుకుందాం. కాబట్టి ఈరోజు పాలు సంగతి మర్చిపోవద్దు. అలాగే నీ హృదయంలో నుంచి వచ్చే సంగతి కూడా మర్చిపోవద్దు. హృదయంలో ఉండిపోతున్నాయి, అది ప్రశ్న. కానీ బయటికి రావాలి. బయటికి వస్తేనే మనకి జీవితాలు ఎలాగ ఉంటాయి? బాగుపడతాయి. వాళ్ళ హృదయాలు వాక్యముతో పొడవబడి అన్నీ బయటకు వచ్చేస్తున్నాయి, ఖాళీగా ఉంది. ఆ ఖాళీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేసి ఒక శక్తి కలిగిన సంఘముగా ఆదిమ సంఘాన్ని తమకున్న చిరాతులన్నిటిని కూడా పక్కన పెట్టి దేవుని కంటే మాకు ముఖ్యమైనది ఏది లేదు,
అనే రకముగా వాళ్ళు జీవించగలిగేదానికి కారణం ఏంటంటే దేవుని యొక్క విలువను వాళ్ళు ఏం చేశారు, గ్రహించారు. మనము కూడా దేవుని యొక్క విలువను మనం తెలుసుకున్నాం, కానీ గ్రహిద్దాం. ఇక లోకంలో అన్నిటికంటే ఎక్కువ విలువను దేవునికి ఇచ్చి సిలువకు మిత్రులుగా, దేవునికి మిత్రులుగా ఆయన్ని సంతోషపెట్టేవారుగా జీవించేదానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.